ఆకాశమను దేశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భగవంతుడు ఉంటారని మనకు తెలుసు. వారిలో నక్షత్రం ఒక అందమైన అమ్మాయిగా మారితే, సూర్యుడు, చంద్రుడు, దేవుడు ముగ్గురు కండలు గల కాలేజీ కుర్రాలుగా అవతరించి ఆ అందమైన అమ్మాయి ప్రేమలో పడితే ఏంటి వినడానికి వింతగా ఉంది కదూ. మరి రెక్టాంగిల్ లవ్ స్టోరీలో ఆ చక్కనైన అమ్మాయి చివరికి ఎవరికి చిక్కుతుంది అనేదే ఈ మా లఘు చిత్రం. మాలిన్యం మనసులో ఉన్నప్పటికీ మల్లెపువ్వులా నవ్వడం నేటి మానవుల నైజం అన్నారు దేవరకొండ బాలగంగాధర తిలక్. కానీ ఈ అమ్మాయి ఒక అందమైన నక్షత్రం. కారణాలు తెలియకుండా సూర్య కిరణాలు తనని ఈ భూమిపైకి తీసుకువచ్చాయి. కాబట్టి మలినం ఏ మూలన లేని మనసు గల మందారం ఈ అందమైన ఆకారం. ఏంటి మామ ఆఫ్టర్ ఎగ్జామ్ పోస్ట్పోన్? అవునా మామ, మరి పార్టీ ఉంది రైటింగ్. ఓకే అక్క 2 days నుంచి ఒకడు వెంట పడుతున్నాను, నాకు చాలా భయంగా ఉంది. హే లైటే, అబ్బాయిలు చాలా అమాయకులు, కొలిమిలో పెట్టిన లోహం లాంటి వాడు. ఎలా ఉంచితే అలా వంగుతారు. వాళ్ళని చూసి మనం భయపడ్డం ఏంటి, మననే చూసి వాళ్ళు భయపడాలి. కానీ 220 అర్థం కాలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నాలోనే యాక్సెప్ట్ చేయవా? తొందర ఏం లేదు, ఆలోచించుకుని చెప్పు. కానీ జాబ్ మాత్రం ఏమైంది నా జాబ్ గురించి? చూడు, ప్రేమ అనేది జాబ్ కాదు, టైంపాస్ అంతకంటే కాదు. అది మనసులో నుండి కలగాలి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత కలిగేదే ప్రేమ అంటే. సో జస్ట్ లీవ్ మీ అలోన్. పూచే కాదు, అది పచ్చి అబద్ధం. ఒకసారి ఆలోచించే. జస్ట్ గో టు హెల్. చందు సార్ ఎప్పుడు వచ్చాందా? కాదు సార్, కేఎఫ్సీ చేయండి. కేఎఫ్సీ చేయండి తోపాలను. ఏం చేస్తాడు మీ నాన్న? బిజినెస్ మ్యాన్ సార్. బా, ఏం బిజినెస్ చేస్తాడు? 2 ఎకరాలు ఉంది సార్ మాకు. యాప్రంది నాకు యాప్రండి ఇచ్చే. ఉన్నాయరా పూలు పెట్టకపోయినా ఎక్కిస్తున్నాయి. పిల్ల పిట్టలు ఆడుతున్నాయి. ఎవరా? ప్రెషర్ సార్. ఇప్పుడు బీడీ తీసుకురాకపో. బీడీ తీసుకురాకపోతే ఇవాళ నైట్ అంతా నీకు ర్యాగింగ్. పో. హలో, హాయ్, నా పేరు చందు. సీనియర్ని బయట తీసుకురమ్మని అయితే నైట్ అంతా ర్యాగింగ్ సార్. ప్లీజ్ ఇవ్వవా? ప్లీజ్. చందు, నువ్వు ఒక అబ్బాయివే కదా? అవునవును. మరి ఇంకొక అబ్బాయి గురించి బెగ్గర్లు ఆడుకోవడం ఏంటి సిగ్గు లేకుండా? నీకంటే స్వతహాగా ఏ ఫీలింగ్స్ లేవా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. జాతరలో ఉన్నా. హే, అబ్బాయి బాగున్నాడే, పాలపిట్టలాగా. పాలపిట్ట ఫీమేల్ ఏమో. అయితే పాలతోన్నా అనుకో. లైట్ తీసుకోలే, ఏం కాదు పద. సార్ అయ్యింది సార్. జంపికి గిలిగిలియా అన్న. ఫస్ట్ మొహంలో సీరియస్ అన్న. తర్వాత చెప్పురా బాబు, చెప్పురా. కొంచెం దూరం వెళ్ళి ఇయ్యని చెప్పి వెళ్ళిపోయింది అన్న. ఏమిటా నా పరిస్థితి? ఆరోగ్యమిత్రికి వెళ్ళినట్టుగా నీటిలో కూడా సునామీ సృష్టించావు. చిన్న చిరుగాలి కూడా జడివానలా వస్తుంది. చిన్నములలో అస్సలు లేదు. నువ్వే చెప్పాలి నా ఆత్మ అంతరంగా రాష్ట్రం ఏమిటో. సైడ్ ఆల్సో సేమ్ ఫీలింగ్. ఈరోజు మ్యాగీ స్టేషన్కి రా. మన చెంచల మనసులో చెలగాటానికి ఒక మంచి పేరు పెడతాం.
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా. నక్షత్ర నేను వెళ్తున్నా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? తాళం చేతులు ఉన్నాయి కానీ తాళాలు లేవు. ఓకే, దెన్ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నువ్వు చాలా బాగున్నావు. నీ ఐస్ చాలా బాగున్నాయి. రగులుతోంది మొగలి పొద అగల మారి కన్నయ్యదా నాగస్వరమూదేస్తా. ఏంటి ఆ తండ్రివాడు పట్టబాల చెట్ట బట్టలు వేసుకుని తిరుగుతున్నావు ఏంటియా? ఆ తండ్రివాడు నిన్ను నాకు సెట్ ఏమంటే వాడిని వాడు సెట్ చేసుకున్నాడు. నేను లవ్ చేస్తే నన్నే చేయాలి, లేకపోతే చంపేస్తా. అదా అదా ఆలోచించుకో. ఇక నేను చెప్పింది ఆలోచించినావా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు నువ్వంటే ఇష్టం లేదు? అయినా మీ అబ్బాయిలంతా ఇంతేనా? ఇష్టం లేదని చెప్పినప్పటికీ ఎందుకు వంట పడతారు? మారరా మీ అబ్బాయిలు? ఇంకా మారరా? మారాను. ఎంతమంది అమ్మాయి చెప్తారా ఇదే డైలాగ్స్? విని విని మా చెవులు చెడిపోతున్నాయి. ఏం చిచ్చా అట్లా ఇస్తున్నావు? కింద స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని వస్తుంది కదా, ఏమో వస్తుందేమో అని చూస్తున్నా. ఏ పెద్ద సినిమాలు వస్తాయి చిచ్చా, ఈ షార్ట్ ఫిల్మ్ రావు. అమ్మా అంత మూడీగా ఉన్నావు, ఏమైంది? నా ఆ విషయంలో పిల్లని తిట్టినా కానీ ఆమెను మర్చిపోలేకపోతున్నారండి. ఏం మా అమ్మాయిని చూడాలి వదిలిపెట్టాలి అంతే. లవ్లో పడితే తెలుస్తుంది మామ నీకు. ఈ లవ్ జాంతనాయి మా అమ్మ. అయినా నేను ఈ లవ్ ని నమ్మను, లైఫ్ లో లవ్ లో పడను. ఆ డైలాగులన్నీ సినిమాలో వనికేస్తాయి మామ. ఏం చేయాలో నేను చూసుకుంటా. మత్తి ఇంత పవర్ ఉన్నది, మత్తి ఎక్కుతలేదు రా బాయ్. దీనికన్నా పెద్ద ఐడియా నా దగ్గర. ఇట్రా అర్థం ఇట్రా అర్థం. అవునా? ఏంటే అప్పుడు ఎక్స్ట్రా మాట్లాడు. మీ అమ్మాయిలంతా ఇంతేనే, అబ్బాయిలు నాకు రాగా వాడుకుంటారు. తీరా అంతా అరిగిపోయాక నంబర్ బ్లాక్ చేయడం, సిమ్ చేంజ్ చేయడం లాంటి చేస్తారు కదండి. చివరిగా అని పెద్ద సైకో చేసి అందరి ముందు పెద్ద విలన్ చేసి అందరి ముందు వాని పెద్ద ఎర్రి కీగా చేసేస్తారు కదండి. తెల్లవారేసరికి కోటి లింగాలకు పూజ చేసినప్పటికీ పరిస్థితిని తీసుకుని పలాయం చెందిన రావణుడు ఏ గతి చెందాడో నీకు తెలీదా? రాముడి చేతిలో ప్రాణాలు విడిచాడు, నీకు కూడా అదే గతి పడుతుంది. అంటే నేను రావనున్నా చెప్పు, విలన్నా? రమ్మన్నా మీ రాముడు రమ్మను, నేను వచ్చి కాపాడుకోమని. ఏంట్రా ఆ చందుగాడేమో సైలెంట్, నువ్వేమో వైలెంట్. ఇదేంట్రా మధ్యలో పైలటా? నేను బ్రోకరా? చవండిరా, చవండి చవండి. నువ్వేంట్రా మధ్యలో? ఇద్దరికంటే ముందు నేనే నక్షత్రకి ప్రపోజ్ చేశా, కానీ తను నన్ను యాక్సెప్ట్ చేయలేదు. అది తన దురదృష్టం, మీ ఇద్దరి అదృష్టం. నువ్వు వీళ్ళ ప్రాణాలు కాపాడాలి, అర్థం చేసుకోరా ప్లీజ్ ప్లీజ్. అరే ఎన్నో రోజుల నుంచి ప్రేమించిన అమ్మాయి చీకొట్టినా నువ్వు చెప్పినా ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసారా? ఈ ప్రపంచం మొత్తం నాశనం అయిపోయి ఈ లోకంలో నేను ఒక్కడనే ఉన్నట్టు అనిపిస్తుంది. మనిషి తల్లిన దెబ్బ కనపడుతున్నా కానీ మనిషి తల్లిన దెబ్బ కనపడదురా. తను కోలుకున్నాక నేను తనను ఒప్పించి పెళ్లి చేస్తారా? ఏంట్రా సానుభూతా లేకుంటే నక్షత్రం ఉన్న ప్రేమ ప్రీత్యా? రాయబారులను పంపించి మాయాబజార్ సినిమా టికెట్లు కొనుక్కొచ్చుకేమో కానీ మధ్యవర్తులను పంపించి ప్రేమను గెలుచుకోవడం కంటే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం మేలురా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? వీలే సార్, వీలే ఇలా కాపాడండి సార్, వీలే. అసలు ఏమైంది? లవ్ మ్యాటర్ సార్. సారీ అన్న, నక్షత్రం ఉన్న ప్రేమ నన్ను పొగ్గుగానే చేసింది. నాకెందుకు కూడా సారీ, మనం నా చందుగాడు కాపాడు. ఫస్ట్ ఆమెకి చేద్దాం సారీ. అరే చందు, ప్రేమ అంటే అందం ఆస్తి కాదురా, మొదట అమ్మాయి మనసుని గెలవాలి. అది నిన్ను చూసాక అర్థమైందిరా. నాకు ఒకటి అర్థమైంది, ప్రేమించిన అమ్మాయి దొరుకుంటే మన మనసు అనే మందిరంలో పొడిగించుకోవాలి అని ఇలా పగలు ప్రతీకారాలంటూ మన దేవుడిచ్చిన ఒక అద్భుతమైన జీవితాన్ని, అందమైన లోకాన్ని నాశనం చేసుకోవాలి. చేస్తే ఆ అమ్మాయి ఎంత సతమతం అవుతుందో మీకు తెలుసు. అమ్మాయి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచిస్తుంది. ఆ మౌనాన్ని మీరు రకరకాలుగా ఊహించుకుంటారు. ఎన్నో
ఎన్నో ఎస్ఎంఎస్లు చేస్తారు, ఫోన్ కాల్ చేస్తారు. చివరిగా మీకైనా నేటి యువతకైనా నేను చెప్పాలనుకుంది ఒకటే, లవ్ ఫెయిల్ అయితే ఇంకొక అమ్మాయి ఉంటుంది, కానీ లైఫ్ ఫెయిల్ అయితే ఇంకొక లైఫ్ ఉండేది. ఈ నక్షత్రం అనే అమ్మాయి సృష్టికర్త అయిన దేవుని కూడా తిరస్కరించింది. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడిపై కూడా కాసంత జాలి చూపలేదు. ఒక మాసంలో సగం రోజులు మాత్రమే కనబడినప్పటికీ చక్కగా శాంతియుతంగా ఉండి వేడి తెలియని వెలుతురును పంచే ఆ చందమామను ప్రేమించింది. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, కండలు తిరిగి కత్తులను వంచిన, కరాటీ నేర్చి కవేలలను పగలగొట్టిన, ధైర్యం, ధనం, జ్ఞానం ఇలా ఎన్ని ఉన్నప్పటికీ ప్రశాంతుడిగా, నిత్య సంతోషకుడిగా, సుకుమారుడిగా ఉండే సౌభాగ్యవంతుడితో సహజీవనం గడపాలని కోరుకుంటారు ఈ అమ్మాయిలు.